కన్యా రాశి వారికి ఈ రాశిలో శుక్రగ్రహ సంచారము, వ్యయ స్థానంలో కేతువు, లాభస్థానంలో రవి బుధుడు గురువు, దశమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు, 6వ రాహువు. టెంపరరీ ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూల వాతావరణం ఏర్పడి పర్మనెంట్ ఉద్యోగాన్ని పొందగలుగుతారు. మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వివాహపరమైనటువంటి అంశాలలో స్వల్పమైనటువంటి దోషాల కారణంగా జాతకాలు కలవలేదని కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, పెళ్లికి సంబంధించినటువంటి వ్యవహారాలు కాస్తంత నిదానంగా నడుస్తూ ఉంటాయి. అదిగదిగో అయిపోయింది అన్న ఆఖరి నిమిషంలో మార్పులు రావచ్చు. దూర ప్రయాణాలలో ప్రత్యేకించి కొత్త పరిచయాలు, స్నేహాల విషయాలలో జాగ్రత్తలు అవసరము. ఈ వారం పరిహారం: ప్రతి శుక్రవారం శనివారం రోజున విష్ణు స్తోత్ర పారాయణ, లక్ష్మీదేవి స్తోత్ర పారాయణ క్రమం తప్పకుండా చెయ్యండి. పసుపు ఒత్తులు లేదా లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమాన్ని జరిపించుకోగలరు. తద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పరిచారకుల్ని మార్చాలన్న ఆలోచనలు ఏర్పడుతుంటాయి. కొత్త వారితో పనులు చేయవలసినటువంటి పరిణామాలు ఏర్పడవచ్చు. అవునంటే కాదని, కాదంటే అవునన్నటువంటి వ్యక్తుల్ని కాస్తంత పక్కకి జరుపుంచుదాము, మనశ్శాంతైనా ఉంటుందన్న ఆలోచనలు ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారి కాలం అనుకూలంగా ఉంటుంది. పారితోషికం మాత్రం మీరు ఊహించిన స్థాయిలో రాకపోవచ్చు. కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించి మీరు ఆహ్వానాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8.